విజయవాడ బందర్ హైవే ఫేసింగ్ లో మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ కేబిపి డెవలపర్ వారి సన్నీ శాండ్స్ మచిలీపట్నం పర్ణశాలలో తక్కువ బడ్జెట్ లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ బిఎల్ కంపెనీ టాప్ స్కూల్ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ కి ఎక్సలెంట్ కనెక్టివిటీ. ఈ రోజే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 8332841316. వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏక్యూసీసీ బిల్డింగ్ నిర్మిస్తున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ కి సంబంధించి 10 days బ్యాక్ మనం అప్డేట్ అయితే ఇచ్చాము. మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ షట్టరింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవడానికి వచ్చినాయి. ఇప్పుడు షట్టరింగ్ అంతా కంప్లీట్ అయిపోయి రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు స్లాబ్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ వచ్చేసి G+1 స్ట్రక్చర్ తో ఉంటుంది. ఈ స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకో స్లాబ్ వచ్చింది. ఆ స్లాబ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే దీని స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోయి దీని ఎలివేషన్ పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ దాదాపు 50,000కి పైగా ఎస్ఎఫ్టీతో అయితే నిర్మిస్తున్నారు. ప్రెసెంట్ ఈ నెలలో ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్డు ఓపెన్ చేద్దామని అయితే అనుకుంటున్నారు ఆగస్టు 13-15 లోగా. అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్, ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ కూడా ఓపెన్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. ఆ పనులన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ నిర్మాణ పనులు అయితే మరో ఎత్తులో జరుగుతున్నాయి. చాలా స్పీడ్ గా వర్క్ ప్రోగ్రెస్ అయితే ఉంటుంది. చాలా మంది వర్కర్స్ ఇక్కడ చాలా స్పీడ్ గా పనులు అయితే చేస్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయి, కాంక్రీటింగ్ వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయినాయి అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతికి గేమ్ చేంజర్ అయిన క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన ఏక్యూసీసీ బిల్డింగ్ దగ్గర ప్రెసెంట్ వర్క్ ప్రోగ్రెస్ మీరు చూడొచ్చు. లాస్ట్ మనం 10 days బ్యాక్ ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చాము. 10 days బ్యాక్ కి ఇప్పటికి ఏమేమి చేంజెస్ ఉన్నాయంటే 10 days బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే స్లాబ్ నిర్మాణం కోసం మొత్తం షట్టరింగ్ అయితే వేశారు. ఇప్పుడు షట్టరింగ్ అంతా కంప్లీట్ అయిపోయి రీఎన్ఫోర్స్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయి స్లాబ్ నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు కంటిన్యూస్ గా స్లాబ్ అయితే వేస్తున్నారు. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ వచ్చేసి G+1 స్ట్రక్చర్ తో అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుండి టెర్రస్ ఏరియా కనిపిస్తుంది చూసారా, అక్కడ స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. ఈ స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత దీనిపైన ఇంకో స్లాబ్ అయితే వస్తుంది. అప్పుడు ఈ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అవుట్ సైడ్ ఎలివేషన్ పనులు ఇంకా ఇంటర్నల్ గా వర్క్స్ అయితే చేసుకుంటారు. ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ 2 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. దాదాపు 50,000కి పైగా ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఈ బిల్డింగ్ నిర్మాణ పనులు వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి లెఫ్ట్ సైడ్ వైపు ప్రెజెంట్ ఏంటంటే ఈ కార్నర్స్ లో కూడా పనులు అయితే జరుగుతున్నాయి. చాలా మంది ఇక్కడ ఈ కార్నర్ లో ఏం వర్క్ జరుగుతుందని చెప్పైతే అడిగారు. ఆ కార్నర్ లో వచ్చేసి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే వస్తుంది. ఈ బిల్డింగ్ సరౌండింగ్స్ లో వచ్చేసి హెచ్ఎస్డి యార్డ్ అంటే హై స్పీడ్ డీజిల్ యార్డ్, ఇంకా ఆర్ఎంయు, ఇంకా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇంకా ఎస్టిపి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా వస్తుంది. ఈ బిల్డింగ్ కి ఫ్రంట్ సైడ్ ఏంటంటే విజిటర్స్ గ్యాలరీ ఉంటుంది. అలాగే మధ్యలో వచ్చేసి క్వాంటమ్ ల్యాబ్ అయితే వస్తుంది. అలాగే స్టాఫ్ ఎంట్రీ పాయింట్, స్టాఫ్ లాబీ, ఇంకా విజిటర్స్ ఎంట్రీ పాయింట్ ఇవన్నీ ఉంటాయి. అమరావతి రాజధానికి ఇది ఒక గేమ్ చేంజర్ అని అయితే అనొచ్చు. అలాగే ఈ క్వాంటమ్ వ్యాలీకి పక్కనే T1, T2 టవర్స్ నిర్మాణ పనులు కూడా త్వరలోనే స్టార్ట్ అవ్వబోతున్నాయి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం T1, T2 టవర్స్ కి సంబంధించిన టెండర్ కూడా ఫైనలైజ్ అయింది. ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళకే అవి అయితే వచ్చినాయి. ఆ T1, T2 టవర్స్ వచ్చేసి దాదాపు G+43 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. 37 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. దాదాపు 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో. ప్రెసెంట్ ఇక్కడ స్లాబ్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో మీరు చూడొచ్చు. ఈ క్వాంటమ్ వ్యాలీలోని ఏక్యూసీసీ బిల్డింగ్ లోనే దాదాపు 156 క్యూబిట్ల ఈ క్వాంటమ్ కంప్యూటేషన్ అయితే ఇన్స్టాలేషన్ చేయబోతున్నారు. అదొచ్చేసి ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సహకారంతో అయితే ఏర్పాటు చేస్తారు. ఫ్యూచర్ లో దాన్ని 1000 క్యూబిట్స్ వరకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. ఇక్కడ నుండి చూడండి వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో. కింద పెద్ద జనరేటర్ మోటార్ పెట్టుకొని అక్కడ ఏంటంటే కాంక్రీటింగ్ అంతా అక్కడ నుండి పైప్ లైన్ల ద్వారా పైకైతే తీసుకెళ్తున్నారు. పైన మొత్తం స్లాబ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ యూజ్ చేసే కాంక్రీట్ కూడా హై గ్రేడ్ కాంక్రీట్ ని అయితే యూజ్ చేస్తున్నారు. ఈ క్వాంటమ్ కంప్యూటేషన్ ని ఇన్స్టాలేషన్ చేసే రూమ్ ఏదైతే ఉందో అది అత్యంత ఐసోలేటెడ్ గా అయితే ఉంచుతారు. దాన్ని -260 degrees వరకు టెంపరేచర్ తట్టుకునే విధంగా అయితే డిజైన్ చేశారు. దీని బ్యాక్ సైడ్ కార్నర్ లో వచ్చేసి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే వస్తుంది అక్కడ.
అలాగే లెఫ్ట్ సైడ్ వైపు కార్నర్‌లో వచ్చేసి హెచ్ఎస్‌డి యాడ్ అయితే వస్తుంది. అంటే హై స్పీడ్ డీజిల్ యాడ్ అంటారు. ఈ క్వాంటమ్ వ్యాలీలోని ఏక్యూసీసీ బిల్డింగ్‌కి సంబంధించి నేను 10 డేస్‌కి ఒకసారి అప్డేట్ అయితే ఇస్తున్నాను. అప్డేట్ ఇవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఎప్పటికప్పుడు ఇక్కడ వర్క్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. 10 డేస్‌లో ఒకసారి పెద్ద యాక్టివిటీ అయితే జరుగుతుంది. అంటే స్లాబ్ నిర్మాణం కానివ్వండి, అలాగే షట్టరింగ్ కంప్లీట్ అవ్వడం కానివ్వండి, మిగతా యాక్టివిటీస్ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. T1, T2 టవర్స్‌కి సంబంధించిన సాయిల్ టెస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే ఆ బిల్డింగ్స్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేస్తారు. దాదాపు 88,000 మంది ఇక్కడుండి ఉద్యోగాలు చేసుకునే విధంగా ఈ క్వాంటమ్ వ్యాలీనైతే డిజైన్ చేశారు. మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్వాంటమ్ వ్యాలీ మొత్తం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇదొక చిన్న ఎగ్జాంపుల్ అనమాట, ఎంత స్పీడ్‌గా పనులు జరుగుతాయన్న దానికి. ఎంతమంది వర్కర్స్ ఉన్నారో చూడండి. ప్రెజెంట్ ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించిన స్లాబ్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎంతమంది వర్కర్స్ ఉన్నారో చూడండి. ఇక్కడ మీకు గ్రౌండ్ ఫ్లోర్ కనిపిస్తుంది, అలాగే అక్కడ టెర్రస్ ఏరియా కనిపిస్తుంది చూసారా? ఆ టెర్రస్ ఏరియా వైపు కూడా స్లాబ్ వేసుకుంటున్నారు. ఆ టెర్రస్ ఏరియా ఏదైతే ఉందో మళ్ళీ అంత హైట్ వరకు వచ్చేది. ఇది G+1 స్ట్రక్చర్తో నిర్మిస్తున్నారు. మనం కరెక్ట్గా 9 డేస్ బ్యాక్ అప్డేట్ ఇచ్చాము, రీఎన్ఫోర్స్మెంట్ అదే షట్టరింగ్ వర్క్స్ కంప్లీట్ అయినాయి అని చెప్పి. ఈ 9 డేస్లో షట్టరింగ్ కంప్లీట్ అయిపోయింది పూర్తి స్థాయిలో, రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు కాంక్రీటింగ్ స్టార్ట్ చేశారు. చాలా అంటే చాలా స్పీడ్గా పనులు జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుండి మీరు చూడండి ఎంతమంది వర్కర్స్ కనిపిస్తున్నారు. ఇక్కడ కింద నుండి మిషనరీస్ ద్వారా ఏంటంటే కాంక్రీటింగ్ మొత్తాన్ని పై వరకు అయితే పంపిస్తున్నారు.
నది ద్వారా వచ్చిన కాంక్రీటింగ్ మొత్తాన్ని ఏంటంటే ఇక్కడ ఫిల్ చేసి గ్రౌండ్ లెవెల్ నుండి వర్క్ ప్రోగ్రెస్ కూడా మీరు చూడొచ్చు. మొత్తం ఎలా ఉంది ఏరియా మొత్తం, సైట్ ఏరియా మొత్తం. ఈ స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకో స్లాబ్ వచ్చేసి అదే ఫైనల్ అనమాట. దాదాపు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఏక్యూసీసీ బిల్డింగ్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే స్లాబ్ వేస్తున్నారో ఇది 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా మీరు అక్కడ చూస్తున్న లొకేషన్ ఏదైతే ఉందో అక్కడే మనం 9 days బ్యాక్ అప్డేట్ ఇచ్చాము. అక్కడ ఏంటంటే ఈ ఏక్యూసీసీకి సంబంధించిన క్వాంటమ్ కంప్యూటేషన్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఇన్స్టాలేషన్ చేసే రూమ్ ఉంది అక్కడ. ఈ కాంక్రీటింగ్ కూడా స్పెషల్ గ్రేడ్ కాంక్రీట్ యూజ్ చేసి ఇక్కడ ఇదంతా కంప్లీట్ చేస్తున్నారు స్లాబ్. గ్రౌండ్ లెవెల్ నుండి రియాలిటీ మీరు చూడొచ్చు. కొన్ని వందల మంది వర్కర్స్ అయితే ఉన్నారు ఇక్కడైతే. మొత్తం సైట్ ఏరియా మొత్తం స్ట్రక్చర్ కూడా చూడండి షేప్ ఎలా కనిపిస్తుందో.